కూటమి ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలంటూ ఫ్యాప్స్టో నేతలు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ ధర్నా చౌక్లో ఉపాధ్యాయుల నిరసన తెలిపారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలంటే ముందుగా ఉపాధ్యాయుల సమస్యలను తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. సిపిఎస్ను రద్దు చేసిన పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. వారు చెప్పి ఇప్పుడు సంవత్సరం అయినప్పటికీ కూడా ఆ విధమైనటువంటి ఆచరణ తీసుకున్నటువంటి సందర్భం, ఎన్నికల సందర్భంగా, మేనిఫెస్టో సందర్భంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ, మేము అధికారంలోకి వస్తే మెరుగైనటువంటి పిఆర్సీ ఇస్తాం, సకాలంలో డిఏలు ఇస్తాం, ఉద్యోగ ఉపాధ్యాయులకు కావాల్సిన బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. బకాయిలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే ప్రయత్నం చేసిన 12వ పిఆర్సీ చైర్మన్ ఇవ్వకుండా 3 సంవత్సరాల గడువు ఈ రోజు గడిచిపోయినటువంటి కాలం, ఇంకా 3 సంవత్సరాలు మాత్రమే ఈ కమిషన్కు ఉన్నటువంటి. తక్షణం కమిషన్ నియమించాలి. 1/7/2023 నుంచి రావాల్సిన కమిషన్ చైర్మన్ నియమించడంతో పాటు ఐఆర్ 30% రిలీజ్ చేసి ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క వేతనాన్ని పెంచే ప్రయత్నం చేయాలి, ధరలకి అనుగుణంగా అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. అలాగే ఈ రోజుకి 5 డిఏలు, జూలై నాటికి 5 డిఏలు ఇవ్వాలి, సకాలంలో డిఏలు ఇస్తానన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు డిఏలు ఇవ్వకుండా కాలయాపన చేస్తా ఉన్న దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. దీనికి ఆర్థిక పరిస్థితిని సాగ్గా చూపడానికి కూడా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే